చేసేటప్పుడు ఏమన్నా దాంట్లో పెట్టుకోవచ్చండి? ఏదైతే సలహాలు ఇచ్చారో ఒకసారి బిల్లు ఒకసారి చదవండి సార్. ఎందుకంటే దాంట్లో ఉన్నది మీరు చెప్పారు, మేము చెప్పేది కూడా. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం, కార్మికుల ప్రయోజనాల కోసం పెట్టినటువంటి బిల్లు అధ్యక్ష ఇది. ఇప్పుడు వాళ్ళు పనిచేసినటువంటి 8 గంటలే కాకుండా అదనంగా 2 గంటలు ఇలా వర్క్ చేసుకుని వారాంతరం వాళ్ళకి ఆ సమయాన్ని ఉపయోగించుకోవాల్సినది ఈ బిల్లో ఉన్నటువంటి అంశం అధ్యక్ష. అట్లాగే మహిళలకు కూడా మనం పూర్తి స్థాయిలో వాళ్ళకి సెక్యూరిటీ పరంగా కానీ టైమింగ్స్ కానీ అన్ని కూడా ఫిక్స్ చేస్తున్నట్టు ఈ బిల్లో క్లియర్గా ఉంది అధ్యక్ష. ఒకసారి క్లియర్గా చదువుకుని ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పనండి అధ్యక్ష. వాటికి కావాల్సినటువంటి జీవోలు తీసుకుని మేము దాన్ని సరి చేస్తాం అధ్యక్ష. అదే చక్కగా చెప్పారు అధ్యక్ష. బిల్లు చదువుకుంటే ఒకసారి బాగుంటుంది. ఆ చదవడానికి సమయం అడుగుతాం అధ్యక్ష. ఆ చదవడానికి సమయం అడుగుతాం అధ్యక్ష. ఆ చదువుకొని మళ్ళీ వస్తాం అధ్యక్ష. అప్పుడు బిల్లు పాస్ చేసుకున్నాం అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు, నేనేం చెప్పలే. మంత్రి గారు చదువుకోమని చెప్పారు కదా సార్. వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ది టేబుల్ దాని మీనింగ్ ఏంటి సార్? ప్లేస్డ్ ఆన్ ది టేబుల్ అంటే చదువుకోమనే కదా సార్. దీనికన్నా ఇతరత్ర ప్రాధాన్యమైనవేవో చదువుకొని వచ్చి ఇక్కడ బిల్లు చదవలేదు అని అంటే సరైన విషయం కాదు. ఎడ్యుకేషన్ చాలా బిల్లులు పాస్ చేసుకున్నారు మీరు. ఇక్కడ గతంలో ఉన్నప్పుడు చాలా బిల్లులు ఎడ్యుకేషన్ మంత్రిగా పాస్ చేసుకున్నారు. ప్లేసింగ్ ఆన్ ది టేబుల్ అంటే ఏంటి సార్? బిల్లులు చదువుకోమనే కదా. మరి మీరు చదువుకోకుండా మాకు టైం కావాలి మళ్ళీ చదువుకుంటాము. మంత్రి గారు మళ్ళీ ఏమన్నా ఒక రీడింగ్ ఇస్తారేమో, చదువుకోండి అనేటువంటిది చెప్పారు. మీరు సరిగ్గా ఎవరైనా చదవలేదేమో, బహుశా ఎల్ఓపి గారు ఇతరత్ర బిజీగా ఉన్నారేమో అనేటువంటి సదుద్దేశంతో చెప్పారు తప్ప వేరే ఉద్దేశం లేదు అందులో. దయచేసి యు ఆర్ ఫ్రీ టు టేక్ యువర్ స్టాండ్. మీరు ప్రొటెస్ట్ చేస్తారా, ఈ బిల్లు మంచిది అని ప్రభుత్వం అనుకుని ప్రవేశపెట్టిన దాన్ని ఆమోదిస్తారా, లేదు విభేదిస్తారా, వాళ్ళ ఇష్టం అధ్యక్ష. థ్యాంక్ యూ. చెప్పింది వచ్చి మంచి